ఈ వినయ్ పట్నాయక్ అనేటటువంటి నా మనవడు వాడి ఛానల్లో నేను షేర్ చేస్తున్నాను. నా పేరు కే కామేశ్వరరావు, బిఏబిఎల్ రిటైర్డ్ టీచర్. ఈవేళ నేను చెప్పేటటువంటి ఈ వీడియో ఏంటంటే, సాధారణంగా ఏజ్ క్యాలిక్యులేషన్ అనేటటువంటిది అందరూ ఒక పద్ధతిలో చేస్తారు, కానీ అందులో చిన్నది తేడా కనపడుతుంది. పర్ఫెక్ట్గా ఏజ్ క్యాలిక్యులేషన్ చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి ఎన్నో శ్రమ వచ్చి కొన్ని లెక్కలు తయారు చేసి ఈ పద్ధతి కనుక్కున్నాం. మీరు మొదటి నుంచి చివరి వరకు కూడా చక్కగా వీక్షించండి. ట్విస్ట్ అనేది లాస్ట్నే కనపడుతుంది, దాన్ని ఫాలో అవ్వండి. అది బాగుంది అనుకుంటే మాత్రం కామెంట్ చేయండి. ఎన్నో రకాలైనటువంటి వీడియోలు మీకు తెలిసినవే కానీ మళ్ళీ చూపించి కొత్తదనాన్ని చూపిస్తూ ఉంటున్నాను. మీరు ఒకసారి దీన్ని వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా వీక్షించండి. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. ప్రాబ్లంలోకి వెళ్ళేటప్పుడు చూడండి, ఏజ్ క్యాలిక్యులేషన్. ఈ ఏజ్ క్యాలిక్యులేషన్ ఇఫ్ ఎ బాయ్ బోర్న్ ఆన్ 20th day of February 2017, what is his age as on 15th May 2023? ఒకవేళ ఒక బాలుడు 20/2/2017 తేదీన జన్మించినట్లయితే 15/5/2023 తేదీ నాటికి వారి వయసు ఎంత? ఇది ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే, అందరూ చేసే సాధారణ పద్ధతి ఇక్కడ YMD సంవత్సరాలు, నెలలు, రోజులు ఈ విషయం. ఇక్కడ మనం వర్క్షీట్ వేసుకుంటే వయసు ఎప్పటికి కనుక్కోవాలో ఆ కనుక్కునేటటువంటి తేదీ ముందని వేస్తాం. 2023/5/15. బాలుని తాలూకు జనన తేదీ ఆ డేట్ ఆఫ్ బర్త్ కిందని వేస్తాం. 2017/2/20. ఇందులో నుంచి ఇది తీసేయాలి. ఇప్పుడు 15 రోజుల్లో నుంచి 20 రోజులు తీసేయడం జరగదు కనుక ఈ 15 రోజులు పక్కకు బారోయిగా పెడుతుంది. అంటే తెలుగులో అప్పు తెచ్చుకోవడం అంటారు. ఇక్కడ నెలలే ఉన్నాయి కనుక ఒక నెల ఇస్తుంది. ఒక నెలను మనం సాధారణంగా 30 రోజులుగా భావించి 30/15 45, 45లో నుంచి 20 తీసేస్తే 25 రోజులు మిగిలింది. ఇంకెక్కడ 4 నెలలు మిగిలాయి. 4 నెలల్లో నుంచి 2 నెలలు తీసేస్తే 2 నెలలు. ఇంకెక్కడ 2023 నుంచి 17 తీసేస్తే 6. అంటే ఈ తేదీ నాటికి ఈ బాలుడి తాలూకు వయసు 6 సంవత్సరాల 2 నెలల 25 రోజులు అన్నమాట. ఇది అందరూ సాధారణంగా చేసేటువంటి లెక్క. దీన్ని క్రాస్ చెక్ చేద్దాం. అంటే ఇప్పుడు వివరణ చూద్దాం. దాన్ని వర్క్షీట్ అంటాం. ఇక్కడికి వచ్చేసరికి విషయంలోకి వచ్చేసరికి ఆ బాలుని వయస్సు 2017వ సంవత్సరంలో ఫిబ్రవరి నెల 20వ తేదీన జన్మించాడు. అంటే ఫిబ్రవరి నెల 28 వరకు వాడి తాలూకు వయస్సు 8 రోజులు అన్నమాట. ఫిబ్రవరి నెలలో వాడి తాలూకు వయస్సు 8 రోజులు అన్నమాట. ఇంచేత ఫిబ్రవరి నెలకి 28 రోజులు కనుక వాడి తాలూకు వయసు ఆ నెలాఖరికి 8 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మార్చి 2017 నుంచి డిసెంబర్ 2017 వరకు మనం నెలల లెక్కెట్టినట్లయితే 10 నెలలు వస్తుంది. అంటే ఇక్కడికి 2017 సంవత్సరం పూర్తిగా మనం లెక్కించాం. 2018 నుంచి 2023 వరకు మనం లెక్కపెట్టినట్లయితే 5 సంవత్సరాలు వస్తుంది. ఆ తర్వాత 2023 జనవరి నుండి 2023 ఏప్రిల్ వరకు లెక్క కట్టుకుంటే మనకు 4 నెలలు వస్తుంది. ఇక 5వ నెల ఉంది, మే నెల. 2023 మే నెలలోనూ వాడు 15 రోజులు ఉన్నది వాడి తాలూకు వయస్సు. అంటే ఇక్కడ 8 రోజులు, ఇక్కడ 15 రోజులు ఉన్నాం. టోటల్ చేస్తే మీకు 23 రోజులు వస్తుంది. లెక్క చూసుకుంటే 6 సంవత్సరాల 2 నెలల 23 రోజులు వచ్చింది. మరి ఇక్కడ 25 రోజులు వచ్చింది, ఇక్కడ 23 రోజులు వచ్చింది. తేడా 2 రోజులు వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ తేడా రాకుండా మనం లెక్కలు చేయగలమా అనే ఆలోచన నాలో మెదిలి ఈ రకమైనటువంటి పద్ధతి కనుక్కున్నాను. చూద్దాం. ఇక్కడ ఈ పద్ధతి ఏంటంటే, వయసు కనుగొనవలసిన తేదీ 2023/5/15. బాలుని తాలూకు జనన తేదీ 2017/2/20. ఇక్కడదే ఇక్కడ వేసాం. ఇప్పుడు తీసివేసే పద్ధతి మాత్రం మారింది. ఏంటంటే ఈ 15 నుంచి 20 తీసేయలేము. అంచేతను కింద నెలకి ఎన్ని రోజులైతే ఉంటాయో, అంటే కిందన మనకి ఫిబ్రవరి నెల ఉంది. ఫిబ్రవరి నెలకి 28 రోజులు. ఈ 28 రోజులు ఇక్కడ బారోయింగ్ తెచ్చుకోండి, అంటే అప్పు తెచ్చుకోండి.
అంటే ఫిబ్రవరి నెలకు ఉన్నటువంటి 28 రోజులు అప్పు తెచ్చుకుంటే 28 + 15 = 43. ఈ 43లో నుంచి 20 తీసేస్తే 23 రోజులు వచ్చింది. ఇక 4 నెలలు, అందులోంచి 2 నెలలు తీసేస్తే 2, 23లో నుంచి 17 తీసేస్తే 6 సంవత్సరాల 2 నెలల 23 రోజులు వచ్చింది. సార్ ఇది చూడండి, సరిగా సరిపోయింది. ఈ రకమైనటువంటి లెక్కలు ఎన్ని చేసినప్పటికీ కూడా మనకి తేడా రాదు. ఎప్పుడూ కూడా కిందన ఒకవేళ 3వ నెల ఉందనుకోండి, మార్చి 31 కలుపుకోండి. అదే రకంగా లీపు సంవత్సరం వచ్చిందనుకోండి ఫిబ్రవరి, అప్పుడు 29 తెచ్చుకోండి అప్పు. అలాగే కిందని జూన్, ఏప్రిల్లో ఇలాంటి 30 రోజులు ఉన్నటువంటి ఉంటే ఆ 30 కలుపుకోండి. అంటే కింద ఉన్నటువంటి నెల తాలూకు రోజులు ఇక్కడ మనం కలుపుకుంటే ఈ అప్పు తెచ్చుకుంటే ఈ తేడా మనకు రాదు. ఈ విషయాన్ని గమనించండి, గ్రహించండి. ఇది బాగుంది అనుకుంటే కామెంట్ చేయండి, బాగున్నా బాగోకపోయినా సరే కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేసిన విషయాన్ని మీరు చేసినట్లయితే మాకు మరింత ఉత్సాహం వస్తుంది. అందరికీ తెలిసిన విషయాలే కానీ వీటిని మరి కొంత కొత్తదనంతో మీకు చూపించదలుచుకున్నాను. ప్రత్యేకమైనటువంటి పర్ఫెక్ట్గా చూపిస్తాను. చాలా ఉన్నాయి విషయాలు. మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో మరిన్ని కొత్త వీడియోలు మీకు అందజేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.